హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. నిన్న మేము కొండలం గుడి దగ్గరికి వెళ్ళాం. చక్కగా మా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, చిన్నప్పుడు ఫ్రెండ్స్తో అందంగా వెళ్ళాం. షార్ట్ వీడియోలు తీసింది అక్క. చాలా బాగా స్పందించారు, అందంగా చూశారు. ఎక్కడైనా సరే ఒకవేళ పెళ్ళిళ్ళు అయిపోయి అత్తోరేళ్ళకి వెళ్ళిపోయినా, మన పిల్లలు పుట్టేసినా అవన్నీ కూడా కొన్ని కొన్ని మెమరీలు ఉంటాయి. చిన్నప్పుడు చేసుకుని అవన్నీ కూడా అలాగే పంచుకున్నాం. చాలా అదృష్టం. ఎందుకంటే కరోనా వచ్చి చాలామంది దేవుడి దగ్గర తీసుకుపోయాడు. ఉన్న ఊళ్ళోనే మా ఫ్రెండ్స్లో అయితే అందరం కూడా బాగానే ఉన్నాం. చాలా సంతోషమైంది నిన్న మట్టికి. ఈవేళ ఏంటంటే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా. ఇప్పుడు శ్రావణ మాసంలో గేదెలు ఎంతాయి, జున్నుపాలు ఇప్పటి నుంచే స్టార్టింగ్. నిన్న కొండలం గుడి దగ్గర నుంచి వస్తా అక్కడ అన్నీ నీ కమ్మూరి తోడపాకలు ఉంటాయమ్మా. ఏమండి ఏమన్నా జున్నుపాలు దొరుకుతాయా అని చెప్పేసి అన్నమాట. అంటే ఇలా నేను యూట్యూబ్ చేసుకుంటానండి జున్నుపాలు అంటే, సర్లే అమ్మ నిన్న ఈదిందికి ఏది ఇంటి దగ్గర ఉన్నాయి పాలు, సాయంత్రం పంపిస్తామని చెప్పి వాళ్ళ పాలేరుతో పంపించారమ్మ. లీటర్ 600 ఇవి అమ్మా పంపించారు మాట పొద్దుట. సర్లే చూపిద్దాం. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఇంత ఒరిజినల్ దొరకడం అనేది చాలా అదృష్టం. ఈ సైళ్ళు పల్లెటూరులో గట్ట ఉన్న వాళ్ళకి ఒరిజినల్ దొరుకుతాయి. మనకి దొరికిన చోట లేదంటే పాల కేంద్రాలను గట్ట అమ్ముతున్నారా, కొంచెం కల్తీ ఉంటే ఇలా ఒరిజినల్గా దొరికినారా. నేను ఏం చేస్తానంటే లీటర్ జున్ను పాలకి 2 లీటర్లు పాలు పోస్తున్నాను. అప్పట్లో మురు బాగుండేది కాబట్టి 3 లీటర్లు పోసేవారు. 3 లీటర్లు మామూలు పాలు పోసుకుని జున్ను పాలు లీటర్ పోసుకున్నారు. ఇప్పుడు అలాగ రావట్లేదు కాబట్టి ఇగోరా 4 ప్యాకెట్లు 2 లీటర్లు. ప్యాకెట్ అయితే చిక్కగా ఉంటుందని చెప్పి, గేదె పాలు అనుకో కొంచెం పలచగా వస్తుందని ఏమ్మా నేను ఇదిగో కేజీ బెల్లం వేసుకున్నాను. పాకం ఇందులో మనం మిరియాల పొడి వేసుకుని, ఎలక్కాయల పౌడర్ వేసుకుని ఇలాగ వచ్చేయాలి పాకం. ఇలా వచ్చేస్తే దీని టేస్టే వేరేగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం అన్ని ఇందులో పోసుకుందాం. వడకట్టుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న మళ్ళీ మిరియాల పౌడర్ వేసుకుంటాను. నేను జీడిపప్పు కూడా వేస్తాను పైన. ఓకేనమ్మా. ఇప్పుడు మనం అన్నీ కట్ చేసుకుని పాకం అమ్మ పట్టుకున్న తర్వాత చల్లారిపోవాలమ్మా. వేడివేడి దాంట్లో గమ్మని పోసుకోకుండా పాలు ఇరిగిపోతాయి. ఇదిగో వాళ్ళు కూడా డ్రీప్లో పెట్టారు కదా, అంతగా అలాగ ఉన్నాయి. ఇందులో కొంచెం నీళ్ళు చొక్కేసి కడుక్కుందాం. మరి రేట్ ఎక్కువ కదా. అది చూసారా, బాగా చల్లారిపోవాలన్నమాట. అందంగా పాకం దగ్గరగా 4 పొంగులు వచ్చిన తర్వాత ఒక అరసాళ్ళ నీళ్ళు పోసుకోవాలమ్మా. అంతే బెల్లంలోను. మళ్ళీ నీళ్ళు ఎన్ని పోసాను అనుకుంటారు అని ఒక అరసాళ్ళు చాలు. కప్పుడు ఇప్పుడు ఇలా వేసుకుని చూసుకోండి. నేను కేజీ వేసాను బెల్లం. సాలలేదనుకో ఒక 100 గ్రాములు పడద్ది అనుకో పంచదార మిక్సీ పట్టేసుకుని ఆ పొడి కలుపుకోవాలి ఇందులో. మరి ఇందులో బెల్లం గట్ట కాస్తాకు ఉండదు కదా టైమింగు. ఇప్పుడు నేను చూసుకుంటాను, అది కూడా చూపిస్తాను మీకు. సరిపోయింది అనుకో గొడవే లేదు. చూడమ్మా, కొంచెం యాలక్కాయ పౌడర్ వేసుకుందామమ్మా. అంతే సరిపోతుంది. నేను టీలో వాడతాను కదమ్మా, అందుకని ఇలాగ ఆడేసుకుని ఉంచుకుంటాను అనమాట. అదిగో నేను ఆల్రెడీ పాకంలో స్పూన్ వేసాను, మళ్ళీ స్పూన్ వేసుకున్నాను. సరిపోద్ది. పాకంలో ఉడుకుద్ది కాబట్టి ఘాటు ఉంటుంది. మనం ఎవరికన్నా పెట్టుకున్నా, మనం తినాలనుకున్నా, రోజుకో డబ్బా కాడికి పిల్లలు తీసి పెట్టుకోవాలనుకున్నా చిన్న చిన్న డబ్బాల్లోనూ బాక్సులోనూ వేసుకుంటే టైట్గా ఉంటుంది. గిన్నెలు ఏం చేసేవారంటే పెద్ద తెప్పాలతో, ఇత్తడిది గంగాళాలతోనూ లోటా గిన్నెలతో వండేసేవారు. ఇప్పుడు అలా అవసరం లేదు. మనకి ఏది కావాలితే అదే తీసుకుంటాం. చూసారా, ఇదిగోరా. ఇంకా అక్కల్లా కొందరు కచ్చబెచ్చే వేసుకుంటారమ్మా నోటికి నవలడానికి. అదే తమిళనాడులో అయితే ఇలా కలుపుకొని పాలు తాగేస్తారు. కర్ణాటక వాళ్ళు కూడా, కన్నడ వాళ్ళు జున్ను తెలియదు. ఇంకా వెళుతూ ఉండాలమ్మా. 2 అంగుళాలు వెళుతూ ఉండాలి, ఎందుకంటే ఇది పొంగుద్ది కాబట్టి. అమ్మా జీడిపప్పు 1/2 గంట ముందు శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోండి శుభ్రంగా. అంతే చాలు.
పిల్లలకు కూడా చూడడానికి బాగుంటుంది. మూత టైట్గా పెట్టుకోకుండా అలా పెట్టాలంతే. ఏమ్మా పొంగుద్దు కదా. ఇప్పుడు ఇది నేను కరెంట్ కుక్కర్లో చూపిస్తాను రండి. ఓకేనమ్మా, ఇదిగో లూజ్గా పెడుతున్నాను ఎందుకంటే నాకు అవకాశం ఉంది కాబట్టి కరెంట్ కుక్కర్లో పెట్టుకున్నాను. కరెంట్ కుక్కర్లో 10 నిమిషాలు టైం పడితే కుక్కర్ అనుకో 2 కూతలు వేయించుకోవచ్చు. ఇదిగోరా. ఓకేనమ్మా, మరి పోసుకునేటప్పుడు తిప్పుకోవాలి ఎందుకంటే బలుపు కదా, మిరియాల పొడి ఇదంతా కూడా కిందకి వెళ్ళిపోద్ది అందుకని. అదిగోరా. చూసారా, ఎంత కావాలో అంత మనం వేసుకోవచ్చు. ఇంకా చిన్న డబ్బాలోనే చూపిస్తాను. కుక్కర్ అయితే 2 కూతలు వేయించుకోండి అమ్మ, సరిపోద్ది. ఏదేమైనా ఎలుతుగా వేసుకోండి, లేకపోతే కుక్కర్లో అయినా ఇడ్లీ పాత్రలో అయినా సరే పొంగిపోద్ది అన్నమాట. జున్ను వండడం ఒక ఆర్టర్ అందరికీ రాదు. ఇది నెదర్ ఎక్కువ, దిష్టి తగులుద్ది. చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. మరి యూట్యూబ్ కాబట్టి అందరూ చూపించాలి కాబట్టి అదిగో అంతే. అంకుల్ గారికి ఫ్రెండ్స్ ఎక్కువ, అందుకని ఎవరికైనా ఇవ్వడానికి గట్ట బాక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అలాగా పంపించేయడానికి అలాగే చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది మనం కుక్కర్లో పెట్టుకుందాం అడండి. లీటర్ జున్ను పాలమ్మా, 2 లీటర్లు మామూలు పాలు పోసుకుంటున్నాను. నేను ప్యాకెట్ పోసుకుంటున్నాను. ఒకవేళ మీరు గేదెలు గట్ట ఉన్నవాళ్ళు అయితే గేదె పాలు కూడా పోసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది కొంచెం చిక్కగా ఉంటుంది. మా ఫ్రెండ్ కూడా అందే అలా కదమ్మా ఇవే వేసుకో బాగుంటుంది అని చెప్పేసి అన్నమాట. ఇగో మిరియాల పాలు వేసుకున్నా కూడా అలాగే తింటే మంచిదని చెప్పి కొందరు సొంట వేసుకుంటారమ్మా. అంటే వాత ఉండదని. అంత వాతవలు ఉండి తినే అంత ఎక్కడ ఉంటుంది? తలకొక్కత తింటే అయిపోయే. ఎవరికైనా మన ఫ్రెండ్స్కే గట్టా పంపించుకునే రేట్ ఎక్కువ కదా, అయినా పంపుతాను అనుకో. మన బాక్సుల్లోనూ ఏ డబ్బా కావాలితే ఆ డబ్బా చిన్న చిన్న డబ్బాల్లోనే వేసుకున్నాం అనుకో, దేని దానికి తీసుకోవచ్చు. జున్ను టైట్గా చక్కగా చిన్నాటిలో వండుకుంటే బాగుంటుందిరా, కదలదు. అప్పుడు మనకి ఏది కావాలితే తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ఓకేనమ్మా, ఇదిగో లూజ్గా పెడుతున్నాను ఎందుకంటే నాకు అవకాశం ఉంది కాబట్టి కరెంట్ కుక్కర్లో పెట్టుకున్నాను. కరెంట్ కుక్కర్లో 10 నిమిషాలు టైం పడితే కుక్కర్ అని. ఓకేనమ్మా, మూత తెచ్చుకుంటాను. చూపించమ్మా అలాగా చేస్తాను. అంతే గుల్లగా అంతే. ఓకేనా. ఇది నా చింతానంలో అయితే ఇడ్లీ పాత్రలు ఎక్కువ డేసాలు అలాంటిలో పెట్టేవారు అన్నమాట. మరి 2 కూతలు, ఈ 2 అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. ఒకటే పడద్దు అనుకున్నాను, 3 పట్టినాయి అమ్మా. ఐదుగో ఇలా చూసుకోండి అమ్మా, చూసారా అంతే. ఇందులో ఒక సోళ్ళ నీళ్ళు పోసుకోండి అమ్మా, 1/2 లీటర్ నీళ్ళు పోసుకోండి కరెంట్ కుక్కర్లో అంతే. చూసారా, ఇది ఒక్క నిమిషం ఆగి కట్టేసుకుని అలా ఉంచుకుంటే ఆ వేడి అలా సరిపోద్ది అన్నమాట. ఇది ఇలా మూత పెట్టుకోవాలి. చూసామ్మా, 3 కూతలు వేయించారు. ఇది తీసేసి మళ్ళీ ఇంకొదిగో ఓ బాక్స్ పెట్టుకుందాం. ఓకేనా. ఓకేనమ్మా, ఇది ఇలా రండి. కుక్కర్లో వేసింది ఇలా సాఫ్ట్గా ఉంటుందిరా. 3 కూతలు గుర్తుంచుకోండి. కరెంట్ కుక్కర్లో అవని ఇడ్లీ పాత్రలో అవని మనం ఆవిరిలో వండింది ఎప్పుడు కూడా ఇలాగ ఉంటుంది. దానికి ఇది డిఫరెన్స్ ఉండదు. ఇది ఇలా తాసుకుపోయినట్టు ఉంటుంది అన్నమాట. టేస్ట్ అనేది అంతా ఒకటే మన పని అవ్వడానికి. ఎందుకంటే అమ్మ మనకి పెద్ద పెద్ద వాళ్ళకి మనకు అవసరమైన వాళ్ళకి ఎక్కడ మామిడి పండు ఒకటి, తాటిపండు ఒకటి, మామిడి తాండ్ర ఒకటి దొరకని వస్తువులు ఇవి. పులస, ఇప్పుడు మళ్ళీ పులస వస్తుంది కదా, పులస కూర అన్నమాట. కంపల్సరీ చూపిద్దామని అనుకుంటున్నాను. దేవుడి దయవల్ల అంకుల్ గారు తెస్తే మటుకు పులస కూర కంపల్సరీ చూపిస్తాను మీ అందరికీ కూడా. ఇప్పుడు అన్నీ ఇలసలు వస్తున్నాయంటమ్మా, ఎక్కడో పండి అంటే. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మొన్న వీడియోలో కూడా చెప్పాను, తెమ్మని తోయనెత్తలేదు నేను. తెలుసున్న వాళ్ళకి కూడా చెప్పాను 2-3కి. ఎందుకంటే చూపించాలని ఒక తపన. ఇంట్లో ఎవరు తినరు, తినేది అంకుల్ గారు నేనే తింటాం, ఇలా తినరు ఎవరు కూడా. చూపించాలి మీకు అని చెప్పి. అమ్మ మరి ఇదిగో అందంగా ఇలా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే కదిలిపోదు, ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అది. ఇక జీడిపప్పు చూసారా, అది మాట. ఓకేనమ్మా. తర్వాత ఇలా కూడా మీకు ఇష్టం లేకపోతే జీడిపప్పు, బాదం పప్పు కొంచెం అలా ద్వారగా వేయించుకుని మిక్సీ పట్టేసుకుని పొడి కూడా వేసుకోవచ్చు ఇందులో, చాలా బాగుంటుంది. మరి అందంగా
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా ఇలా చూడండి. శ్రావణ మాసంలో తొలి జున్ను ఇది. తొలిగే ఇన్ని ఇప్పుడే ఎంతనే తక్కువ. ఇంక ఈ కాడ నుంచి డిసెంబర్ జనవరి దాకా జున్ను పాలు దొరుకుతాయి. ఓకేనమ్మా, మరి అందంగా మంచిగా చూసి మంచి లైక్లు కొట్టండి బంగారం. బాయ్ బాయ్.